तेलंगाना के मुनुगुडु असेंबली हल्के के ज़मीनी इंतखाब के नतीजे का भी इलेक्शन कमीशन ने बाकायदा तौर पर ऐलान भी नहीं किया था, लेकिन बीजेपी उम्मीदवार राजगोपाल रेड्डी ने नतायज के रुझान को देखते हुए अपनी इम्कानी शिकस्त को कबूल कर लिया। 11वें राउंड खत्म होने के बाद टीआरएस उम्मीदवार 7,000 से ज्यादा वोटों की अक्सरियत से आगे चल रहे थे। उस वक्त ही राजगोपाल रेड्डी ने मीडिया से गुफ्तगू करते हुए कहा कि हुकूमत जमात टीआरएस ने शराब और रकम तकसीम की और इख्तिदार का गलत इस्तेमाल किया। 100 अरकान असेंबली और वुज़रा को मुनुगुडु असेंबली में तैनात किया गया। राजगोपाल रेड्डी ने कहा कि अगरचे के टीआरएस नंबर से ज्यादा नंबरों से कामयाबी हासिल करती थी, लेकिन अखलाकी तौर पर जीत उन्हीं की हुई है। వాళ్ళందరూ ఇక్కడ గ్రామాల్లో ఉండి ప్రలోభాలు పెట్టి బెదిరించి టెర్రరైజ్ చేసి భయానక వాతావరణం సృష్టించి 3వ తారీఖు సాయంత్రం వరకు కూడా డబ్బులు పంచుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించి బయటికి వెళ్లకుండా ఏజెంట్ గా కూర్చున్న వాళ్ళని కూడా బెదిరించి ప్రచారం చేయకుండా దుర్మార్గంలో అడ్డదారులను అధికార యంత్రాంగం మొత్తం మునుగోడు నియోజకవర్గంలో పోలీసులు అధికారులు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని మీరు నామినేషన్ వేయక ముందుకే మొత్తం పోస్టింగ్స్ ఇచ్చేసిండు। ఎక్కడ ఎవరిని కదలనివ్వలేదు। మొత్తం ప్రలోభాలు పెట్టి బెదిరించి గట్టి పోటీ ఇచ్చినాం। నిజంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో నైతికంగా నేను గెలిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మునుగోడు ప్రజలు కుటుంబ పాలన కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఈ రాచరిక పాలనని బొందపెడుతందుకు ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది। ఇది మొదటి మెట్టు। చాలా నిజంగా చెప్పాలంటే నాకు చాలా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అభిమానులు ఉద్యమకారులు ఎంతో మంది వచ్చి నా గెలుపు